Good morning, children. Today we are going to learn how to solve real numbers worksheet number 8. Observe the questions. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ అనేవి కూడా మీకు లాగరిథమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి లాగరిథమ్స్ సంబంధించి కొన్ని సమ్స్ని ఫార్ములాస్ని ఒకసారి రిక్యాప్ చేసుకుందాం. దీంట్లో ఏమున్నాయి అసలు ఫార్ములాస్? సపోజ్ a power x is equal to n, then we can write x is equal to log n base a. ఈ xని ఏమంటామంటే n యొక్క లాగరిథం అంటాం. నెక్స్ట్ log a base a వాల్యూ 1, log a power m ఎంత వస్తుంది? m log a, log xy base a is equal to log x plus log y, log x by y base a is equal to log x minus log y. Okay, these are the sum formulae. Now observe the questions. Log xy base a, log x plus log y. Okay, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ చూడండమ్మా. x log x base a plus log y base a వస్తుంది, ఆన్సర్ ఏ. log x by y, log x base a minus log y base a అంటే c వస్తుంది. నెక్స్ట్ ఇది లేదు మనకి, log x power m ఇది m ఇంటూ log x base a అంటే ఆన్సర్ b. నెక్స్ట్ అని చూడండి, log 1/16 base 2, దీన్ని 1/16ని పవర్ యొక్క 2 కింద రాసుకోండి, 2 యొక్క పవర్ కింద ఎంత వస్తుంది? log 1/2 power 4 base 2 is equal to 1/2 power 4 అంటే 1/a power n, ఫార్ములా a power minus n. ఓకే, దీన్ని ఆ ఫార్ములాకి అప్లై చేసినట్లయితే log 2 power minus 4 base 2, ఈ -4 బ్యాక్ వచ్చి మల్టిప్లై చేస్తుంది, -4 ఇంటూ log 2 base 2 is equal to -4 into log 2 base 2 వాల్యూ 1, -4 1s are -4, ఆన్సర్ ఈజ్ సి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి బాగా నేర్చుకున్నట్లయితే రేపు పొద్దుట లాస్ట్ ఇయర్ మీకు పాలిటెక్నిక్ బిట్స్లో బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీకు 2 మార్క్స్లకు కానీ 4 మార్క్స్లకు కానీ 1 మార్క్లకు కానీ ఎలా ఇచ్చేస్తారు, కింద ఒకటే ఆన్సర్ ఉంటుంది. వీటిని ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి మీరు. నెక్స్ట్ ఇది కూడా చూడండి, log a ప్లస్ log b. ఒకసారి ఇవి చూడండి, log 125 base 10, log 8 base 10. దీన్ని ఎలా రాసుకోవచ్చు? log a ప్లస్ log b log ab ఈజ్ ఈక్వల్ టు log 125 base 10 ప్లస్ log 8 base 10 ఈజ్ ఈక్వల్ టు log 125 ఇంటూ 8 base 10 ఈక్వల్ టు log 125 ఇంటూ 8 1000 base 10 ఈజ్ ఈక్వల్ టు log 1000 మీన్స్ in terms of base 10, 10కి వస్తుంది, is equal to 10 base 10. log a power m, m into log a, log base 10 log 10 base 10 is equal to log a base a formula 1, log 10 base 10 is equal to 1, ఆన్సర్ ఈజ్ 3. చూసారు, ఇది ఇంత లెంతీగా ఉందని వదిలేకూడదు, సింపుల్గానే ఉంటుంది. మరి ఈ విధంగానే ఉంటాయి క్వశ్చన్స్ బిట్స్. మరి ఒక్కొక్కసారి డైరెక్ట్ బిట్స్ వస్తారు, ఒక్కొక్కసారి చిన్న చిన్న సమ్స్ వస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, log x is equal to log 3 base 2, y is equal to log 5 base 2, then show that value of log 6750 base 2 in terms of x and y. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే 6750ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాసుకోవాలి. 2 క్యాన్సిల్ అవుతుంది చూడండి, 3 times 3 times, తర్వాత 7 times 5 times, again 3 1 1 2 5, again 3 3 7 5, again 3 1 2 5. now 5 2 times 5 times 5 5 times. now we can write 6750 as product of 2 into 3 3 times 5 3 times. now log 6750 base 2 is equal to log
2 into 3 cube into 5 cube base 2. Now log ABC formula, log A plus log B plus log C. Log 2 base 2 plus log 3 cube base 2 plus log 5 cube base 2 is equal to log 2 base 2 value 1 plus 3 log 3 base 2 plus log 5 3 log 5 base 2. Now 1 plus replace log 3 base 2 ante ante ikkadamma log 3 base 2 ante x, log 5 base 2 ante y, 3 x plus 3y. ఈ విధంగా కన్వర్ట్ చేస్తామన్నమాట. చూడండి ఇచ్చిన సమ్లో లాగ్లో ఎక్కడ కనబాల x yలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ 2 power x plus 1 is equal to 3 power 1 minus x. 2 power x plus 1 is equal to 3 power 1 minus x. Apply log on both sides. Okay, log apply చేస్తే ఏమొస్తుందో చూడండి. log 2 power x plus 1 is equal to log 3 power 1 minus x. log a power m into log a. అప్లై చేస్తే ఫార్ములా x plus 1 into log 2 is equal to 1 minus x into log 3. మల్టిప్లై చేయండి. x into log 2 plus 1 into log 2 is log 2 is equal to 1 into log 3 is log 3 minus x into log 3 is x log 3. Now transpose x times to left side. x log 2 plus x log 3. ఈ మైనస్ లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. log 2 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. log 3 మైనస్ log 2. ఈ 2 టైమ్స్ x కామన్ తీసుకోండి. x కామన్ తీస్తే x ఇంటూ log 2 ప్లస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2. మన x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ టర్మ్ అంతా కూడా రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి. log 3 minus log 2 by log 2 plus log 3. log 2 plus log 3. ఇక్కడతో ఈ సమ్మ కంప్లీట్ అయ్యింది. దీన్ని ఇంకా ఫర్దర్గా చేసుకోవచ్చు కావాలితే. న్యూమరేటర్లో log a minus log b log a b ఫార్ములా అప్లై చేస్తే log 3/2 by log a plus log b log ab log 2 into 3 that's log 6 వస్తుంది. ఓకే, in this way we solve this one. Next one, log x plus y by 3 is equal to 1/2 into log x plus log y. Then find the value of x by y plus y by x. So now observe log x plus y by 3 is equal to 1/2 into log x plus log y. లోపల చూడండి log x plus log yని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. log a plus log b అప్లై చేస్తే log x plus y by 3 is equal to 1/2 into log xy. m into log a power m 1/2 మల్టిప్లై చేస్తుంది. ఇక్కడికి వస్తే పవర్ అవుతుంది అన్నమాట. ఓకే, log x plus y by 3 is equal to ఇది 1/2 log xy అన్నమాట. 1/2 log xy. log xy whole power 1/2 ఇలా మార్చుకోవాలి. బ్రాకెట్ వేయకుండా 1/2 వేయకూడదు. నా అప్లై యాంటీ లాగ్స్. ఒకవేళ మనం ఇక్కడ log x plus y by 3 xy whole power 1/2 ఉంటే ఏం చేస్తున్నాం మనం, లాగ్ని అప్లై చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు లాగ్ని రిమూవ్ చేద్దాం. దిస్ ఎంప్లాయిస్ x plus y by 3 is equal to xy whole power 1/2. In our 9th class we learned root a is equal to a power 1/2. దాన్ని అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, x plus y by 3 is equal to root xy. 3ని ట్రాన్స్పోజ్ చేయండి. x plus y is equal to 3 root xy.
Now squaring on both sides we have అంతా కూడా సింప్లిఫికేషన్ అన్నమాట. సింప్లిఫికేషన్ మీరు బాగా నేర్చుకోవాలి. లెక్కల్లో ఇవి నేర్చుకుంటే మీరే కింగ్, మీరే క్వీన్. ఓకే, ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 రూట్ ఎక్స్ వై స్క్వేర్ xy వస్తుంది. 2xy ట్రాన్స్పోజ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. మనకి ఇక్కడ ఆగిపోలేదు మరలా లెక్క. ఇప్పుడు మరలా చూడండి, ఇచ్చిన లెక్కలో ఎక్స్ బై వై వై బై ఎక్స్ ఎలా వస్తుంది. ఇది ఈక్వేషన్ అంతా కూడా xy పెట్టి డివైడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7xy బై xy. xy క్యాన్సిల్, ఈ వై స్క్వేర్లో వై ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే ఎక్స్ కదా, ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ బై వై ప్లస్ వై మిగిలింది వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇదే కానీ మనం ప్రూవ్ చేయవలసింది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6xy. దెన్ షో దట్ 2 log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ log x ప్లస్ log y ప్లస్ 3 log 2. ఓకే, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6xy ఇచ్చారు. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ స్క్వేర్ అవ్వాలంటే ఒక టర్మ్ మిస్ అయ్యింది. ఆ టర్మ్ ఏంటది 2xy. ఏం చేద్దాం, 2xy యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 6xy ప్లస్ 2xy. లెఫ్ట్ సైడ్ బికమ్స్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8xy. Now apply log on both sides. We have log x plus y whole square is equal to log 8xy. log a power m into log a అంటే 2 బ్యాక్ సైడ్ వచ్చి మల్టిప్లై చేస్తుంది. x plus y is equal to log రైట్ సైడ్ log abc, log a ప్లస్ log b ప్లస్ log c కింద రాసుకోవచ్చు కదా. log 8 ప్లస్ log x ప్లస్ log y. ఒకసారి ఇచ్చిన సమ్లో మనకి 3 log 2 ఉంది, అంటే log x ప్లస్ log y కూడా ఉంది. అంటే 3 ఇంకా థర్డ్ టర్మ్ ఎలా మార్చచ్చు. ఇప్పుడు మనం log 8 చూడండి, ఇక్కడ 8ని 2 క్యూబ్ కింద రాయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 2 log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు log 2 క్యూబ్ ప్లస్ log x plus log y is equal to 3 log 2 plus log x plus log y. ఇచ్చిన ఆన్సర్లో 3 log 2 చివరిన ఉంది, మనకి ఎక్కడన్నా పర్లేదు, దిడిచినాయి కాబట్టి ఎక్కడ రాసినా ఒకటే. log x plus log y plus 3 log 2. ఇదే కానీ మనం ప్రూవ్ చేయవలసిందే. హెన్స్ ప్రూవ్డ్. చూడండి, ఇవాళ చాలా ఈజీ సమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బుక్ మీద నోట్ చేసి మళ్ళీ స్లేట్ మీద మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మాత్రం మనకి లెక్కలు వస్తాయి. ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.